వాడికి హార్ట్ ప్రాబ్లం ఉంది. నీ చదువు కోసం మీ మావయ్య కట్టిన ఫీజు ఎంతో తెలుసా? ఆయన ప్రాణం. వద్దు, తీసుకో. ఈయన్ని గుర్తు చేసే ఒక్క జ్ఞాపకం కూడా నాకొద్దు. వద్దు. మీరు బిడ్డలు మాత్రమే కాదు, ఈ మనిషి నెత్తటి మరకలు. కడిగేసుకోవాలి, కడిగేసుకోవాలి, అంతే. కడిగేసుకోవాలి, కడిగేసుకోవాలి. అన్నిటికంటే గొప్ప బాధ మన కోసం బ్రతికిన వాళ్ళు మన కోసం చనిపోవడం, కన్నవాళ్ళు కళ్ళ ముందే విడిపోవడం. అన్ని అనుబంధాలకు మూలమైన అమ్మ మంగళసూత్రం నాన్న కళ్ళ ముందే తెగిపోవడం. ఈ బాధ ముందు ఎన్ని బాధలైనా చిన్నవే. మేము అనుభవించేశాం. నా చెల్లెలు నాకంటే సెన్సిటివ్. అమ్మా నాన్న పోట్లాడుకుంటుంటే నాతో మాట్లాడేది నా చెల్లెలే. వెళ్ళిపోయింది. నాన్న, అమ్మ లేకుండా ఇల్లేంటి నాన్న? బాలేదు. మీ ఇద్దరు ఉంటేనే అది ఇల్లు, ఇప్పుడు కాదు.
నీకు విలువలు కావాలి, అమ్మకి డబ్బు కావాలి. ఓకే, మరి మేము మీ ఇద్దరికి వద్దా నాన్న? బాధేస్తుంది, పారిపోవాలనిపిస్తుంది. అందుకే మీరు వద్దనుకున్న బంధాన్ని నాతో తీసుకెళ్ళిపోతున్నాను. అమ్మ మంగళసూత్రం మా ఐడెంటిటీ. మా పుట్టుకకి కారణం ఒక సూత్రం అమ్మ, ఇంకో సూత్రం నాన్న. మీరిద్దరూ నాతోనే ఉంటారు. బొట్టంటే తాడు కాదు, తోడు. వదిలేశారు, దేవుడు గీసిన గీత దాటేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకో నాన్న, పిల్లలకు కావలసింది అమ్మ స్వార్థమో నాన్న త్యాగమో కాదు. అమ్మ నాన్న అంతే. నేను మీకు అక్కర్లేకపోయినా నాకు కావాలిగా. నన్ను వెతుక్కుంటూ వెళ్తున్నాను. సెలవు. అన్ని రిలేషన్స్ పుట్టేది అమ్మ మంగళసూత్రం నుంచే. నా చెల్లెలు అది ఉంటే చాలనుకుంది. ఎక్కడుందో తెలీదు. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. ఇద్దరు భలే దొరికారే నీకు. ఒకడేమో ప్రేమను కూడా జాబ్ లో చేసేస్తాడు, జాబే జీవితం అనుకుంటాడు. ఇంకోడేమో ప్రేమే ప్రాణంలో బతుకుతుంటాడు, బ్రతుకుని ఈజీగా తీసుకుంటాడు. ఎవరు కరెక్ట్ అనుకోవాలి? ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? కొన్ని ఆస్పెక్ట్స్ లో ఇద్దరికి 100 మార్కులు ఇవ్వాలనిపిస్తుంది, కొన్ని ఆస్పెక్ట్స్ లో ఇద్దరికి 0 మార్కులు వేయాలనిపిస్తుంది. విక్రమార్కుడు కథల్లో భేదాల ప్రశ్నలా ఉంది కదా. సమాధానం ఏం చెప్తావే? వాళ్ళనే అడుగుతాను. వాళ్ళనా? ప్రశ్న ఎక్కడైనా సమాధానం చెప్పొద్దా? ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది.
ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుంది? దూరంగా ఉంది. మరి మీ నాన్నకు మంచి చెడు చూసేదెవరు? పాపం నువ్వు కూడా వచ్చేసావుగా. రాంకిట్నా, మీ నాన్న గొప్పోళ్లే. నాకోసారి చూపిస్తావా? నా అన్న ప్రాణం నాకివ్వరా? చవటం తప్పవా? నాన్న, నీకు విలువలు కావాలి, అమ్మకి డబ్బు కావాలి. ఓకే, మరి మేము మీ ఇద్దరికి వద్దా నాన్న? నాన్న, నాన్న, మాట్లాడు నాన్న, మాట్లాడు నాన్న. నీకేం కాదు నాన్న. నాన్న, మాట్లాడు నాన్న. నువ్వు కూడా లేకపోతే అనాథరైపోతాను నాన్న. అమ్మ లేదు, చెల్లెక్కడుందో తెలీదు. నాన్న, నువ్వు కూడా వదిలేస్తావా నాన్న? నాన్న, నాకేదో భయంగా ఉంది నాన్న. నాన్న, వెళ్ళదు నాన్న. నాన్న, నాన్న, నాన్న. రాము, అమ్మ అమ్మ అర్థం చేసుకోలేదురా. చెడ్డ దారిలోకి వెళ్ళిన వాళ్ళందరూ చేతగాని వాళ్ళు అయిపోతున్నారు. మంచిగా ఉండాలంటే తప్పులు చేయాలని నాకు తెలియదురా. మీ అమ్మంటే నాకు ఇష్టం. దానికి ఇష్టమే. కాకపోతే ఇష్టాలకు పద్ధతి లేదు ఉందనుకుంటా. నాన్న, నాన్న, సుందరం, ఎక్కడికి వెళ్ళావురా? ఇక్కడ బాగల రామా, రామా, నీకు ఇస్తున్న ఆస్తి ఏంటో తెలుసా? తెలుసా? బాధ్యత. అమ్మ వస్తుందిలే. అమ్మ కదా
వెళ్ళి తీసుకురారా. మంచి సంబంధం చూసి పెళ్లి చే. నువ్వు స్వాతిని చేసుకో. మావయ్య ఇంటి బాధ్యతలు కూడా నువ్వే తీసుకో. పాపం వాడు మంచాడురా. మన కోసమే బతికాడు, నీ కోసమే వెళ్ళిపోయాడు. చదువు, నీ బ్రతుకు అంతా వాడితే. మన ప్రతి మెతుకు మీద వాడి పేరుందిరా. అది నీ ఆకలి చదివింది, దానికి తెలుసు. నువ్వు కాదు, మీ మావయ్య సంపాదనవి. నీ ప్రాణం వాడి కోసమే ఉండాలి. వాడి ప్రాణం నీకిచ్చేశాడుగా. నా బాధ్యత, వాడి బాధ్యత కూడా నీదే. సరేనా నాన్న? ఉండు. నానా, 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 నానా. నీలా, నీలా,
పగలై కన్నీట నింగినేల కలవంగా స్వాతి, అది మీ నాన్నని పొట్టన పెట్టుకున్న ఇల్లే. నేను రాను.